సార్ బాజీ గారు, మనం ఆల్రెడీ ఈ పిఎస్ఆర్ గారి పాత్ర ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మూల్యాంకనం మీద మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడేమో ఈయన గౌతమ్ సవాంగ్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారంటున్నారు. మరి ఆబ్వియస్గా ఆయన దానికి చైర్మన్గా ఉన్నాడు కాబట్టి మరి ఆయనకి తెలియకుండా ఇవన్నీ జరుగుతాయా? మరి ఇప్పటి వరకు ఆయన పేరు ప్రస్తావనకు రాకుండా ఇప్పుడు సడన్గా మరి ఆయన ఎందుకు గుర్తొచ్చాడో మరి ఈ కూటమి వాళ్ళు చెప్పాలి. సో గౌతమ్ సవాంగ్ గారి పాత్ర అనేసరికి మరి ఆయన దాకా వెళ్ళే అవకాశం ఉంటుందా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో? గౌతమ్ సవాంగ్ గారు హైకోర్టును తప్పుదోవ పట్టించారు. అసలు హాయ్లాండ్ లో అనేదే లేదు, హాయ్లాండ్ లో మూల్యాంకనం జరగలేదు అని హైకోర్టుకు వాంగ్మూలం ఇచ్చాడు గౌతమ్ సవాంగ్. అదే ఆయన మీద ఎలిగేషన్. కాబట్టి ఏంటంటే అతను కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ఆ విజయ్ కుమార్ అనే అతను ఆరోపణ చేశారు తాజాగా. అయితే ఏంటంటే మీరు ఇందాక ప్రస్తావించిన వెంకట సుబ్బయ్య, ఏదైతే ఏపీపీఎస్సీ కాన్ఫిడెన్షియల్ విభాగానికి సెక్రటరీగా ఉన్న వెంకట సుబ్బయ్య యొక్క కనుసన్నల్లో ఏదైతే మన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు యొక్క డైరెక్షన్ లో ఇదంతా జరిగింది. ఏదైతే ధాత్రి మధు మీరు అన్నట్లు ఇందాక అతనికి చాలా సంస్థలు ఉన్నాయి, అట్లా ఒకటే వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ధాత్రి మధు, అట్లాగే కామ్సెమ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ధాత్రి మీడియా, ఇవన్నీ కూడా ఆ మధుసూదన్ అనే వ్యక్తికి చెందినవి. అతనికి ఇచ్చారు మూల్యాంకన కాంట్రాక్టు. అతను 66 మంది సిబ్బందిని నియమించుకొని చాలా పేలవంగా అసలు మూల్యాంకన చేయకుండానే చేసినట్టు రకరకాలుగా విన్యాసాలు చేసి వేలాది మంది మరి ఆశలతో ఉన్న గ్రూప్ 1 అభ్యర్థుల పొట్టలు కొట్టాడనేది ప్రధానమైన ఎలిగేషన్ అండి. అసలు ఒకటని కాదండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆ హయాంలో జరిగిన ఒకటా రెండా అనేకమైన అవకతవకలు, ప్రతి దాంట్లో కూడా ఇర్రెగ్యులారిటీస్, దాంట్లో ఆ ఇర్రెగ్యులారిటీస్ లో భాగమే ఏపీపీఎస్సీ కథనం కూడా. కాబట్టి ఏంటంటే ఇది దాంట్లో ఇందాక మన రమేష్ గారు చెప్తా ఉన్నారు, ఆ అమౌంట్ తక్కువ, దాని మీద కక్కుర్తిపడాల్సిన పని లేదు. ఇక్కడ అమౌంట్ ఎక్కువ తక్కువ అని కాదండి, వేలాది మంది విద్యార్థులు ఏదైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆశల మీద నీళ్లు చల్లటం, వాళ్ళకి అన్యాయం చేయడమే. ఆ కోణంలో మనం చూడాలి దీంట్లో ఎంత అవినీతి జరిగిందా, ఎంత డబ్బులు వెళ్ళారా, ఇర్రెగ్యులారిటీస్, నిర్లక్ష్యం, కేవలం నిర్లక్ష్యం. ఏదో ఒక ఐపీఎస్ అధికారులుగా ఉన్నంత మాత్రాన, లేకపోతే వీళ్ళు ఏం చెప్తే చేసేయాలా? వీళ్ళ పెత్తనం ఏంటి? న్యాయం అన్యాయం ఉండదా? వీళ్ళ పెత్తనం ఏంటి? ప్రతి దాంట్లో కూడా వీళ్ళు వెళ్ళిపెట్టి ఆంజనేయులు ఏదైతే సీతారామాంజనేయులు ఎన్నిట్లో ఉన్నాడండి ఆయన, ఒకటా రెండా, తానే అన్ని నడిపించాడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో? అనుంగు శిష్యుడుగా, అప్పటి సీఎంకి అనుంగు శిష్యుడుగా అన్ని కుంభకోణాల్లో అనేక రకాల అవకతవకల్లో ఇర్రెగ్యులారిటీస్ లో ఆయన పేరు వినిపిస్తా ఉంది. కాబట్టి దీని మీద లోతైన విచారణ జరపాలంటే ఖచ్చితంగా. ఎందుకంటే అప్పట్లో కోర్టుకు కూడా వెళ్ళింది ఈ ఇష్యూ. ఒక సింగిల్ బెంచ్ జడ్జి స్టే ఇస్తే మళ్ళీ ఇంకొక బెంచ్ వితిన్ 1 వీక్ 10 days లోనే దాని మీద ఆయన యొక్క ఆర్డర్స్ మీద స్టే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇది ఇప్పటికీ కూడా చేయాలని సమస్యగా ఉంది. కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి మేము కోరుతున్నాం సురేష్ గారు.